హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో ఈరోజు మనం 22,600 కాల్ ఆప్షన్లో పొజిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక బేస్ క్రియేట్ చేస్తుంది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ మనకి డబుల్ బాటమ్ ఏదైతే మనకి నిఫ్టీలో కనిపిస్తుందో సో ఆ బేసిస్ పైన ఈ 212 రేంజ్లో మనకి రివర్సల్ అనేది కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం కాల్ ఆప్షన్లో ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో నా పర్సనల్ ట్రేడ్ ఆపర్చునిటీ అండ్ ఆప్షన్ లెర్నింగ్ సిరీస్ రెండు కూడా ఇదే పాయింట్లో ఎంట్రీ అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో మన ఎంట్రీ అనేది 222 లెవెల్కి 223 లెవెల్కి అయితే ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో మనకి 10 పాయింట్స్ అబవ్ ప్రైస్ అనేది కనిపించింది. సో ఎంట్రీ పాయింట్ అనేది 212 అని అనుకున్నాము, బట్ ఇమీడియట్గా అదే లెవెల్లో బేస్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి 223లో నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 202. సో స్టాప్ లాస్ అయితే నేను సిస్టంలో పెట్టాలి. సో ఎనీ టైం మార్కెట్ ఒకవేళ రివర్సల్ అనేది చూసాము అని అంటే స్టాప్ లాసెస్ మన ఎక్స్పెక్టెడ్ పాయింట్ కన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో లేదా ఎస్ఎల్ అనేది మీరు కాస్ట్ అయినా ఉండాలి, లేదు అంటే మీరు ఫిక్స్ చేసిన ఎస్ఎల్ మాత్రమే మార్కెట్కి అనేది మీరు ఇవ్వాలి. ఓకే, సో మార్కెట్లో క్విక్గా మూమెంటం కనిపిస్తుంది కాబట్టి మనం ఎస్ఎల్ అయితే ఓకే. సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే మీరు మార్కెట్ అనేది ఫర్దర్గా మూవ్ అవుతుంది కాబట్టి నేను ఎస్ఎల్ అయితే కాస్ట్ పెట్టాను. సో మార్కెట్లో మనకి స్టాప్ లాస్ అనేది కాస్ట్ పెడితే ఈ ట్రేడ్లో లాస్ అనేది ఉండదు. సో ఫర్దర్గా మూమెంటంని బేస్ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను తీసేస్తున్నాను. సో మనకు కావాల్సిన 20 పాయింట్స్ అండ్ అబవ్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్లో రివర్సల్ అవుతే కాస్ట్ ఎగ్జిట్ అవుతాను, లేదు అంటే మార్కెట్లో మనకి ఎన్నైతే పాయింట్స్ కనిపిస్తున్నాయో 25 to 30 పాయింట్స్కి అబవ్ కనుక కనిపిస్తే నేను మార్కెట్లో ఎగ్జిట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఎగ్జిట్ తీసుకోవడానికి రీజన్ ప్రీవియస్గా అదే లెవెల్లో మనకి 260 రేంజ్లో ఏదైతే ప్రీవియస్లో రెసిస్టెన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఈ లెవెల్ నుంచి అయితే మనకి నిఫ్టీ చార్ట్లో కూడా డైరెక్ట్గా చూసుకుంటే ఏ రేంజ్ నుంచి అయితే సెల్లింగ్ స్టార్ట్ అయిందో అదే లెవెల్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ఎనీ టైం మార్కెట్లో ఒకవేళ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని రివర్సల్ అనేది కనిపిస్తే నేను ఎగ్జిట్ అనేది తీసుకుంటాను. లేదు కంటిన్యూషన్ అనేది మార్కెట్లో అవుతుంది అని అంటే ఫర్దర్గా ఇంకో 5-10 పాయింట్స్ కోసం నేను వెయిట్ అయితే చేస్తాను. ఓకే, సో మార్కెట్లో మనకి ఒక 20 to 25 పాయింట్స్లో ఎగ్జిట్ అయ్యేది మన నార్మల్ ప్రాక్టీస్ అంటూ ఉండాలి. సో అది ఫర్దర్గా సైడ్ వేస్ మార్కెట్లో ఖచ్చితంగా హెల్ప్ అనేది అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ మార్కెట్లో ఎగ్జిట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మార్కెట్ మూమెంటం అనేది స్లో ఉంది కాబట్టి ప్రీవియస్గా ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది కాబట్టి నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి మనకు కావాల్సిన పాయింట్స్ దొరికిన తర్వాత మీరు ఎనీ టైం మార్కెట్లో ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. సో నేను ఎగ్జిట్ తీసుకుంటున్నాను. మార్కెట్లో మూమెంటం అనేది స్లో ఉంది కాబట్టి డన్. ఈ రోజుకి అంతే. థ్యాంక్ యూ సో మచ్.